నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. చిత్తూరు జిల్లా బంగారుపాలెం సబ్ రిజిస్టర్ పరిధిలోని దస్తావేజు లేఖర్లు జీవో నంబర్ 396 రద్దు చేయాలని తరతరాలుగా దస్తావేజు వృత్తి చేసి జీవిస్తున్న దస్తావేజు లేఖరుల వృత్తిని కొనసాగించాలని బంగారుపాలెం సబ్ రిజిస్టర్ వారికి వినతి పత్రం సమర్పించిన బంగారుపాలెం దస్తావేజు లేఖరుల సంఘం మరియు స్టాంప్ వెండర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు బుస్సా నాగరాజు, కార్యదర్శి నాగేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు పద్మనాభ పలే, కోశాధికారి సుజాత, ఉపాధ్యక్షులు సురేష్, ఉప కార్యదర్శులు హేమప్రసాద్, హేమభూషణం, దస్తావేజు లేఖరులు శివ, అభిరామ్, జయలక్ష్మి, శ్రీనివాసులు, మురళి, తరుణ్, నారాయణ, వంశీకృష్ణ, స్టాంప్ వెండర్లు దేవేంద్ర శెట్టి, వెంకటాద్రి, దినేష్, లక్ష్మీకాంత్, ఈశ్వర్, చిన్నమ్మ, డిటిపి ఆపరేటర్లు యామిని, సౌందర్య, మెహరూనిసా, శ్రీరామ్ పాల్గొన్నారు. ప్రభుత్వం జీవో నెంబర్ 396 వెంటనే, ప్రభుత్వం జీవో నెంబర్ 396 వెంటనే, ప్రభుత్వం జీవో నెంబర్ 396 వెంటనే, దస్తావేజు లేఖల ఐక్యత, దస్తావేజు లేఖల ఐక్యత, దస్తావేజు లేఖల ఐక్యత, దస్తావేజు లేఖల ఐక్యత. 85వ సంవత్సరం నుండి డిస్ట్రిక్ట్ లైసెన్స్ తీసుకొని దస్తావేజులు వేస్తున్నాను. ప్రస్తుతము ప్రభుత్వం వారు దస్తావేజు లేకుండా విషయాన్ని రద్దుపరచవలసిందిగా రాష్ట్ర దస్తావేజు లేఖరుల పిలుపు మేరకు పరిధిలోని దస్తావేజు లేఖరులు మరియు స్టాంపు వెండర్లు నిరవధిక సమ్మె ఈ రోజు నుండి పెట్రోల్ కార్యక్రమం చేపడుతున్నాం. ఎందుకనగా 1909వ సంవత్సరంలో ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం ఈ రిజిస్ట్రేషన్ చట్టం అమలుపరిచింది. అప్పటి నుంచి కూడా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారత ప్రభుత్వం అదే చట్టాన్ని అమలుపరుస్తూ ఇప్పటి వరకు కూడా ఆ యొక్క రిజిస్ట్రేషన్లో ఉండే రుసుగులను అన్ని కూడా అదే విధంగా చేస్తున్నది. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు వీటన్నిటి తుంగలో తొక్కి ఈరోజు ప్రైవేటీకరణ, దస్తావేజుల లేఖ యొక్క వృత్తిని ప్రైవేట్ పరం చేస్తూ ఈరోజు ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తూ జీవో నెంబర్ 396ని అమలులోకి తెచ్చినది. ఇది చాలా బాధాకరం మాకు. ఎందుకనగా నేను ఇప్పుడు గత 30 సంవత్సరాలుగా ఈ వృత్తిని నమ్ముకొని మా కుటుంబాన్ని పోషిస్తున్నాను. అదేవిధంగా మా పక్కనాడు పిల్ల గారు, ఆయనకు 40 సంవత్సరాలు ఇదే వృత్తిని నమ్ముకొని ఆయన జీవిస్తున్నాడు. అదేవిధంగా మన సురేష్ కానీ, లాల్ కానీ వాళ్ళందరూ కూడా ఇదే వృత్తి నమ్ముకొని గత 15 సంవత్సరాలు ఇప్పుడు కొత్తగా వచ్చినట్టు యువకులు సాంఘికులు అయితేనేమి ఇప్పుడు కొత్తగా సంవత్సరానికి వచ్చిన వాళ్ళు కూడా ఈ దస్తావేజుల లేఖ వృత్తిని నమ్ముకొని వారు సంస్థ కార్యాలయం వద్ద జీవనం చేస్తున్నారు. కానీ మా యొక్క వృత్తినంతా కూడా ప్రైవేట్ పరం చేసి మా యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నది. కాబట్టి ఈ యొక్క 396 జీవోను వెంటనే రద్దు చేసి యథావిధిగా దస్తావేజుల లేఖల వ్యవస్థని కొనసాగించాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. లేని పక్షంలో మేము ఆత్మహత్య కూడా సిద్ధంగా ఉన్నామని, మా భావితరాల కోసం మా యొక్క ఆత్మను మేము త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. జై హింద్. దస్తావేజు లేఖల ఐక్యత, దస్తావేజు లేఖల ఐక్యత, దస్తావేజు లేఖల ఐక్యత. జీవో నెంబర్ 396 వెంటనే, జీవో నెంబర్ 396 వెంటనే, జీవో నెంబర్ 396 వెంటనే, జీవో నెంబర్ 396 వెంటనే.